యువతకు స్ఫూర్తి ప్రదాత దివంగత రాజీవ్ గాంధీ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. భారతరత్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా చందుర్తి మండలము మర్రిగడ్డ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాంకేతిక పరిజ్ఞానానికి నాంది పలికి దేశంలో విప్లవం సృష్టించిన గొప్ప నేత ప్రతి భారతీయునికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. చందుర్తి మండల్ కాంగ్రెస్ పక్షాన్ని ఈరోజు మరిగడ్డలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారి ప్రతిమకు రాజీవ్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలతో సమర్థవంతంగా నిర్వహించినటువంటి సందర్భంలో సాంకేతిక పరంగా న్యూ టెక్నాలజీ ప్రవేశపెట్టడంతో పాటు నేరుగా ఢిల్లీ నుంచి గల్లీకు గ్రామాల్లోకి నిధులు పంపాలని చెప్పినటువంటి ఒక చక్కటి ఆలోచన తీసుకొని యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించాలని చెప్పిన ఒక సాహసోపేత నిర్ణయం తీసుకొని వారి నాయకత్వంలో ఈ దేశాన్ని అగ్రగామి దేశంగా గతంలో పైలట్ గా తన వృత్తిని నిర్వహిస్తున్న సందర్భంలో ఇందిరాగాంధీ గారి దేశాని కోసం బలైన సందర్భంలో ఉగ్రవాదుల గుడ్లకు తప్పని పరిస్థితుల్లో రాజకీయాలకు వచ్చి ఈ దేశానికి నాయకత్వం వహించి ప్రధానమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి ఆ మహోన్నత నాయకుడికి సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా వారి ప్రతిమకు వారి విగ్రహానికి సందర్భం దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబంలో ఇందిరాగాంధీ గారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు అనేటువంటి మాటను ఈ తరానికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ వారి బాటలో అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా తీసుకున్న నిర్ణయాలు మనందరం కూడా మద్దతునిచ్చి రాబో రోజుల్లో వారిని ప్రధానంగా చూసేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని దేశంలో మరింత విస్తృతంగా అందరికీ అందేలా చేయడానికి కోసం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ మరి ఈ జయంతి సందర్భంగా నేను రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆత్మ శాంతించాలని వారి ఆలోచన విధానం తీసుకుని ప్రాంతంలో ప్రజల మధ్యలో ఉంటూ ముందుకు పోతామని చెప్పినటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.